హలో వ్యూవర్స్, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మా న్యూయార్క్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇవాళ లాస్ట్ డే. ఇవాళ ప్రోగ్రామ్ కంప్లీట్ అవగానే మేము మళ్ళీ బ్యాక్ టు హంట్స్విల్ అనమాట. సో ఇవాళ ఏంటంటే మేము ఒక ఓపెన్ టాప్ బస్ టూర్ ఒకటి బుక్ చేసుకున్నాం అనమాట. సో దట్ అదేంటంటే ఆ బస్లో కూర్చొని మనం సిటీ అంతా డిఫరెంట్ ప్లేసెస్ చూడొచ్చు. సో మేము ఓన్లీ ఇక్కడ కొద్ది టైమే ఉన్నాం కాబట్టి మొత్తం అన్ని ప్లేసెస్ చూడడం అవ్వలేదు. అందులోని హెవీ కోల్డ్ ఉండడంతో మేము పెద్దగా తిరగలేకపోయాం. సో ఈ ఓపెన్ టాప్ బస్ టూర్ తీసుకున్నాం అనమాట. ఇది జస్ట్ ఓపెన్ టాప్ కాదు, అంటే పైన ఓపెన్ టాప్ ఉంటుంది, కింద నార్మల్ బస్లో ఉంటుంది. సో టెంపరేచర్ బట్టి మీరు ఐదర్ పైన కూర్చోవచ్చు, కింద అయినా కూర్చోవచ్చు అనమాట. సో ఆ టూర్ తీసుకుని ఇవాళ న్యూయార్క్ సిటీ అంతా తిరుగుతామండి. సో మాతో పాటు రండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఆ రెండు ముసుగుల మనుషులు మేమేనండి. రెడ్ మాస్క్లో ఉన్నది మా ఆవిడ, బ్లాక్లో ఉన్నది నేను. నన్ను అడగచ్చు మీరు, ఇంత చలి ఉన్నప్పుడు ఓపెన్ టాప్ బస్సులో కూర్చోవడం అవసరమా అని. నాకు అవసరం అనిపించలేదు. బట్ ఏంటంటే నాకు పెళ్ళయిందండి, నేను కూడా అంతేగా బ్యాచ్ అనమాట. అందువల్ల కూర్చోవలసి వచ్చింది అంతే. అంతేకాకుండా మధ్యలో మేము వీలైతే కొన్ని కరెంట్ న్యూస్ అండ్ వీసా సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతుంటాం అనమాట. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపించవచ్చు. సో వీడియో చివరి దాకా చూడండి. మధ్యలో మీకు ఎటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికినా, మేము చెప్పగలిగిన మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. వీ విల్ ట్రై టు రెస్పాండ్ ఫర్ షూర్. హలో అండి, ఇప్పుడు మనం బ్రాడ్వే దగ్గరకు వచ్చామన్నమాట. బ్రాడ్వేలో బోల్డ్ షోస్, మ్యూజికల్స్, థియేట్రికల్స్, డ్రామాస్ జరుగుతుంటాయి అన్నమాట. అక్కడ షో చూడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. చాలా విన్నాను, చాలా బాగుంటుందని కూడా. బట్ ఈసారి ఏంటంటే మాకు చూడడం అవ్వలేదు. నెక్స్ట్ టైం విల్ డెఫినెట్లీ డూ ఇట్. మీరు కూడా న్యూయార్క్ వైపు వస్తే కనుక డెఫినెట్లీ బ్రాడ్వేలో ఒక పర్ఫార్మెన్స్ అనేది చూడండి. సో మీరు చూసారు కదా, ఈ బస్ టూరు టైమ్స్ స్క్వేర్ నుంచి స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి డిఫరెంట్ ప్లేసెస్ కవర్ చేసి మళ్ళీ ఇంకో టైమ్స్ స్క్వేర్ దగ్గరలోకి వచ్చి దింపేస్తారనమాట. ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 3 hours or 2 hours బస్ టూర్ అండి. సో డిఫరెంట్ ప్లేసెస్ లైక్ వాల్ స్ట్రీట్ అని అదర్ డిఫరెంట్ ప్లేసెస్ అది మేము కవర్ చేయలేకపోయినవన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట టూర్లో. బట్ బయట నుంచే చూస్తాం, అంటే డీటెయిల్డ్గా లోపలికి వెళ్ళి చూడడం. బట్ ఇట్ ఆల్సో గివ్స్ యూ ఫీల్ ఫర్ ద సిటీ అనమాట. మీరు చూస్తున్నట్టయితే కెమెరాలో యాజ్ యూ కెన్ సీ మీకు న్యూయార్క్ ఫీల్ అనేది బాగా వస్తుంది అనమాట ఇలాంటి బస్ టూర్లో. అదండి, చూసారు కదా, నాతో పాటే బస్ టూర్లో ఎంజాయ్ చేస్తూ పదండి. ఈ లోపల మీకు కొన్ని ఇక్కడ జరిగే కరెంట్ అఫైర్స్ అండ్ వీసా సిచ్యువేషన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ టూర్ అంతా కూడా సిటీని చూస్తూ క్రిస్మస్ వైబ్ని ఎంజాయ్ చేయడం అనమాట. సో మేము ఏమనుకున్నామంటే దీంతో పాటు కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది వ్యూవర్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనిపించింది. సో ఫస్ట్ అండి,
ఇప్పుడు మేము ఈ వీడియో ప్రొడ్యూస్ చేసే టైంకి ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు. H1B వీసా రూల్స్లో చేంజెస్ అవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఆల్మోస్ట్ January 20th నుంచి న్యూ చేంజెస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఒక్కొక్కటిగా కొంచెంగా మాట్లాడుకుందాం. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాం ఫర్ షూర్. ఆల్సో ఈ బస్ టూర్ ఏంటంటే కొన్ని బస్సెస్ వన్ స్టాప్, అంటే మీరు ఒకసారి దిగిపోవచ్చు, ఎక్కడైనా దిగచ్చు అలా ఉంటాయి. కొన్ని హాప్ ఆన్ హాప్ ఆఫ్ ఫర్ అ డే అలా ఉంటాయి అనమాట. సో మీరు ఎక్కడి నుంచైనా ఎక్కి ఎక్కడి నుంచైనా దిగచ్చు త్రూ అవుట్ ద డే అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ బస్లో కూర్చోవడం కాకుండా ఈ ప్లేస్కి వెళ్దాం అనుకున్నా, లేకపోతే అక్కడ దిగి అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఇదే బస్ తీసుకుని వేరే చోటుకి వెళ్దాం అనుకున్నా, అలాంటి ఆప్షన్స్ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట బస్ టికెట్స్లో. అండ్ మేము న్యూయార్క్ వచ్చిన తర్వాత మోస్ట్లీ ట్రావెలింగ్ అంతా సబ్వేలోనే జరిగింది. సబ్వే ఆర్ ఊబర్ బేసిక్లీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ సబ్వే అనమాట. మేము ఏంటంటే క్రిస్మస్ టైం కదా, ఎయిర్బిఎన్బి క్వీన్స్లో తీసుకున్నాము. సో అక్కడ నుంచి డైరెక్ట్లీ యూజ్ సబ్వే టు ట్రావెల్ టు మ్యాన్హాటన్ అండ్ గో టు డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. సో మాకు టోటల్ కాస్ట్ వచ్చేసి మేమిద్దరం 4 days వీ హ్యాడ్ అన్ ఎయిర్బిఎన్బి అరౌండ్ క్వీన్స్ ఏరియా అనమాట, అంటే దగ్గరలో. అండ్ ఆ టోటల్ ఫ్లైట్, ఈ ట్రావెలింగ్ ఖర్చులు అండ్ ఎయిర్బిఎన్బి అన్నీ కలిపేసి ఒక $2,000 కంప్లీట్ అయిందనమాట ట్రిప్. ఫస్ట్ వన్ వచ్చేసి H4EAD గురించి మాట్లాడుకుందాం ఉంది. మీరు చూసే ఉంటారు న్యూస్, ఎక్స్టెన్షన్ పీరియడ్ 180 days ఉండేదన్నమాట ఇదివరకు. ఇప్పుడు 540 daysకి ఇంక్రీజ్ అయింది. అదేంటంటే, సో మీరు ఆ టైంలో అప్లికేషన్ కనుక ప్రాసెసింగ్ అని ఉంటే కనుక యూ కెన్ కంటిన్యూ టు వర్క్ అనమాట వైల్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్. సో దీనివల్ల ఏంటంటే దర్ ఈజ్ అ బిగ్గర్ విండో, H4EAD డిపెండెంట్స్కి బిగ్గర్ విండో దొరుకుతుంది అనమాట. బట్ దీంతో పాటే రిలీజ్ అయిన న్యూస్ ఏంటంటే వాళ్ళు బండ్లింగ్ ఆపేస్తున్నారు. అంటే ఇదివరకు ఏమైందంటే H1B, ఫర్ ఎగ్జాంపుల్ నేను 24లో H1B రెన్యువల్కి పెట్టినప్పుడు నా స్పౌజ్ కూడా H4EAD కంబైన్డ్గా అప్లై చేశాను అనమాట. సో నేను H1B ప్రీమియం అప్లై చేశాను. సిన్స్ ఐ ఇంక్లూడెడ్ H4EAD కంబైన్ చేయడం వల్ల అది బండిల్ కింద వెళ్ళి ఆ ప్రీమియం అనేది బోత్ వీసాస్కి అప్లై అయిందనమాట. సో నా H1B ఎలా అయితే 2-3 weeksలో వచ్చేసిందో నా స్పౌజ్ కూడా H4EAD అంతే త్వరగా వచ్చిందనమాట. ఆ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది ఇప్పుడు తీసేస్తున్నారు. సో ఏంటంటే ఇంకా బండ్లింగ్ ఉండదు. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ 6 or 9 months, ఎంత టైం అయితే అంత టైము వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. కాదా నేను ఇచ్చినది? అండి ఇప్పుడు మనం ఆగింది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ దగ్గర అనమాట. దీని మీద ఆల్రెడీ మేము ఒక వీడియో చేసాము. మేము నైట్ టైం వెళ్ళాం అనమాట ఎంపైర్ స్టేట్ బిల్డింగ్కి పైకి. అండ్ నైట్ వ్యూ ఆఫ్ ద న్యూయార్క్ మీకు కనబడి ఉంటుంది ఆ వీడియోలో. సో మేము ఇప్పుడు బయట నుంచి చూస్తున్నాం అనమాట. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ దగ్గర ఒక స్టాప్ ఉంది, అక్కడ ఆపాడు బస్సు. సో ఇక్కడ ఉన్నాము. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది, ఎందుకంటే న్యూయార్క్ టాల్ బిల్డింగ్స్, స్కై స్క్రేపర్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. బట్ ఐ థింక్ వీ రియలైజ్ లేటర్ దట్ మన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ దగ్గరే ఆగేమో అని. సెకండ్ టిడ్బిట్ ఇన్ ద వీడియో అండి, వీసాస్ గురించి. B1, B2 వీసాస్ ఏవైతే ఉంటాయో అవి బేసిక్లీ టూరిస్ట్ వీసాస్ అనమాట. సో టూరిస్ట్ వీసా మీద ఎవరైతే యునైటెడ్ స్టేట్స్కి వస్తున్నారో, మేము విన్న 2-3 ఇన్సిడెంట్స్లో ఏంటంటే వాళ్ళని ఎయిర్పోర్ట్లో ఆపి రిటర్న్ టికెట్స్ గురించి అడిగారంట. సో మీరు కనుక యుఎస్కి వచ్చే ప్లాన్లో ఉంటే కనుక ఎందుకైనా మంచిది రిటర్న్ టికెట్స్ పెట్టుకునే రండి. ఇక్కడికి ఏదో ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు, మధ్యలో ఈ తలనొప్పులన్నీ ఎందుకు చెప్పండి. సో ఎందుకైనా మంచిది రిటర్న్ టికెట్స్తోనే రండి. మిమ్మల్ని ఆపకపోతే మరీ మంచిది, ఆపితే కనుక గక్కున ఉంటుందన్నమాట.
మీరు ఇక్కడ చూస్తే కనుక న్యూయార్క్ సిటీ అంతా కూడా అంటే ఈ మ్యాన్హాటన్ ఏరియాస్ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ ఇన్ న్యూయార్క్ సిటీ అంతా గ్రిడ్ సిస్టంలో డిజైన్ చేశారు అనమాట. సో మీకు ప్రతి బ్లాకు ప్రతి రోడ్ నుంచి కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ యాక్సెస్ ఉంటుంది. సన్సెట్ సన్ రైజ్ చాలా బాగా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ కూడా మనం బస్సులో వెళ్తుంటే చూస్తుంటే మీకు లెఫ్ట్ సైడ్ కూడా రోడ్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే ట్రాఫిక్ అండ్ ట్రావెలింగ్ కూడా కొంచెం ఈజీ అవుతుంది. అలా చేసినా సరే ఇక్కడ డ్రైవింగ్ అనేది ఇప్పటికీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది న్యూయార్క్ సిటీలో. బట్ వాకింగ్ పెడెస్ట్రియన్స్ సబ్వేస్ వాడే వాళ్ళకైతే ఇట్స్ చాలా బాగుంటుంది అనమాట. నడవడానికైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళడానికైనా మీరు అంత ఈజీగా దారేం తప్పిపోరు అనమాట. ఓ నువ్వు ఇన్ఫర్మేషన్ అని వింటున్నావా? చెప్తున్నాను ఎలా వస్తుందా. నువ్వు హిస్టరీ అని బాగా అలా నేర్చేసుకున్నావు అనుకున్నాను. ఓకే షూర్ ఐ లవ్ దట్. మనం వచ్చి ముందు క్యాప్చర్ చేసుకున్నాం. 14th Street దాటాం కదా, 13th Street. 14th Street is the very first street to be lit by electric bulb. ఎలక్ట్రిక్ బల్బా? Electric bulb. ఓ 14th Street is the very first street. దాన్ని డౌన్లోడ్ చేయి. అది దానికి కనెక్ట్ అయ్యి ఉంది, డౌన్లోడ్ అయింది. అయ్యో డౌన్లోడ్ లేకుండా అలా మర్చిపోతాం కదా ఇవన్నీ. మర్చిపోకూడదు. రిటర్న్ కూర్చున్నాం. కింద నాకు చేతుల్లో దొరకైపోతుంది. షూర్. సో ఇలాగే చూస్తూ ఉండండి. ఇక్కడ కొంతసేపట్లో వీడియో కూడా హారిజాంటల్ అవుతుంది. అంటే మేము ఇప్పుడు సిటీలో మ్యాన్హాటన్ మెయిన్ ఏరియాలో తిరుగుతున్నాం కాబట్టి స్కై స్క్రేపర్స్ చాలా ఎక్కువ. సో అవన్నీ ప్రాపర్గా క్యాప్చర్ చేయడానికి ఇప్పటివరకు మేము షార్ట్స్ అన్నీ వర్టికల్గా తీయాల్సి వచ్చింది. బట్ ఇక్కడి నుంచి నెక్స్ట్ అంటే ఇంకొక 10-15 సెకండ్స్ నుంచి కూడా ఫుల్ స్క్రీన్ షార్ట్స్ వస్తాయి అన్నమాట. So maybe it will be more comfortable as a viewing experience. వద్దా? సరే అవును తినేసి తర్వాత టైం ఉంటే ఎక్కుదాం. థ్యాంక్ యూ బేబీ.
This is amazing. I love it. This is NoHo, north of Houston Street. Abhi Houston Street. Oh, okay. Other south of Houston Street. That's called Okay. Soho. The south of Houston Street. Oh, Soho means south of Houston Street. Yeah, this is NoHo. Because NoHo. this is east, this is north, that's west, that's south. So we are going from NoHo to Soho. Yeah. Wow. ఇప్పుడు మనం నెమ్మదిగా చైనా టౌన్లోకి ఎంటర్ అవుతున్నాము. సో చైనా టౌన్ ఏంటంటే ఇక్కడ బిజినెసెస్ అండ్ ఏషియన్ పాపులేషన్ చాలా ఎక్కువ అనమాట ఈ ఏరియాలో. అండ్ మీకు గుర్తుంటే కనుక చాలా మూవీస్ కూడా ఇక్కడ తీశారు, హాలీవుడ్ మూవీస్ కానీ లేకపోతే చాలా మూవీస్ కూడా ఈ చైనా టౌన్ బ్యాక్డ్రాప్లో ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడు అంతా క్రిస్మస్ టైం కాబట్టి ఇంకా అంత వైబ్రెంట్గా లేదు. అండ్ మేము కూడా మార్నింగ్ టూర్ చేస్తున్నాం కాబట్టి మీకు అదంతా క్యాప్చర్ అవ్వట్లేదు. అదే నైట్ టైం చూస్తే కనుక అండ్ నార్మల్ డేస్లో ఇట్ విల్ బి ఇట్స్ అ వెరీ వెరీ వైబ్రెంట్ పార్ట్ ఆఫ్ ద సిటీ అన్నమాట. Is this China? China town. Okay, this is literally Chinese. A lot of Chinese people. Cheap souvenirs. Cheap souvenirs. Souvenirs? In New York, I love New York. Avani souvenirs anta. Oh. Then why didn't you come here? No, I just found out next time we can come. Yeah, sure.
లేకపోతే చాలా కష్టం అవుతుంది. అది కోర్ట్ హౌస్ ఇన్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ వచ్చింది. What is this? ఇదిగోండి ఇప్పుడు మనం నెమ్మదిగా బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ దగ్గరికి వస్తున్నాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే బోల్డ్ మంది జనాలు ఇక్కడ వాకింగ్ అండ్ ఫొటోస్ తీసుకోవడానికి కూడా వస్తారనమాట. సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఆ బ్రిడ్జ్ ఎంట్రన్స్ అది కనబడుతూ ఉంది. సో ఇదన్నమాట బ్రూక్లిన్ బ్రిడ్జ్. ఇక్కడ చాలా బాలీవుడ్ మూవీస్ షూటింగ్ కూడా జరిగాయి అన్నమాట ఇక్కడ. We'll also go on Brooklyn Bridge. We're going to Brooklyn Bridge. Oh, This is the Brooklyn Bridge, sorry. We are not going on to Brooklyn Bridge. This is Brooklyn Bridge, left. ఇక్కడ షారుఖ్ ఖాన్ డాన్స్ కూడా చేశాడు. చూడండి నిన్న నేను చూడు బిల్డింగ్ చూసాం పైకి తీసాను ఆల్రెడీ. బట్ నువ్వు ఎంత తీసావు వీడియోలో రియల్గా చూసినట్టు ఉండదు కదా. ఇప్పుడు రైట్ సైడ్ చూసినట్టయితే వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వస్తుంది అనమాట. మేము ఆల్రెడీ లోపలికి వెళ్ళాము. ప్లేస్ అంతా కూడా వేరే వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాము. బట్ అది కూడా ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్ ఫర్ ఫ్యామిలీస్ టు విజిట్ విత్ చిల్డ్రన్, విత్ పేరెంట్స్, ఎవ్రీవన్ అనమాట. ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇట్ ఈస్ ద న్యూయార్క్స్ టాలెస్ట్ బిల్డింగ్.
ఇదిగోండి ఇప్పుడు మనం వాల్ స్ట్రీట్ దగ్గరికి వచ్చాం అనమాట. వాల్ స్ట్రీట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూసారు కదా బిగ్ బుల్, చాలామంది ఫొటోస్ తీసుకుంటారండి. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ వాల్ స్ట్రీట్ అనమాట. ఇక్కడ బస్ టూర్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నుంచి స్లోగా ఏంటంటే మనం ఫెరీస్ ఐలాండ్కి ఫెరీస్ ఉంటాయి కదా, వాటికి కూడా ఆ ప్లేస్ కూడా టచ్ చేస్తాం అనమాట. మేము ఇప్పుడు ఏంటంటే వింటర్ కదండి, కోల్డ్ చాలా ఎక్కువ ఉంది. ఈ టైంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళడం వేర్ నాట్ రియలీ అడ్వైజబుల్. అండ్ నేను ఇదివరకు ఆల్రెడీ న్యూయార్క్ 2-3 టైమ్స్ వచ్చాను అనమాట. సో ఐ హ్యావ్ సీన్ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అండ్ ఎవ్రీథింగ్. నా వైఫ్కి అయితే ఇదే ఫస్ట్ టైం, బట్ ఈసారి అయితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వెళ్ళి చూడడం అవ్వలేదు. సో విల్ ప్లాన్ ఇట్ ఫర్ నెక్స్ట్ టైం అనమాట. బస్ స్టాప్ ఫర్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర. ఓహో, I don't think we have to go at this rate of. Governor's Island ferry. సో అదండి, దీంతో మా ట్రిప్ ఎండింగ్కి వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ మేము బస్ స్టాప్లో దిగేసి అక్కడ
లగేజ్ ఏంటంటే ఇక్కడ టెంపరీ లగేజ్ హోల్డింగ్కి కొన్ని షాప్స్ అలో చేస్తాయన్నమాట. వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూయార్క్లోని పెద్ద సిటీస్లో వచ్చారు, లగేజ్ ఎక్కడ పెడితే అక్కడ తిరగడం కష్టం కదా. సో అలాంటి ప్లేసెస్లో మీరు లగేజ్ ఇంత పే చేస్తారు, కొంత పెట్టుకోవచ్చు అనమాట. సో అలాంటి ఒక షాప్లో మా లగేజ్ ఉంచాము. ఆ లగేజ్ తీసుకొని మేము మళ్ళీ ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి షటిల్ బస్ ఒకటి పట్టుకుని వెళ్ళిపోతాం అనమాట. అక్కడ నుంచి బ్యాక్ టు హంట్స్విల్ ఫ్లైట్ తీసుకుంటాం. ఇదండి, దీంతో మా న్యూయార్క్ ట్రిప్ ఎండ్ అవుతుంది. మాతో పాటు మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము న్యూయార్క్ ట్రిప్ని. వెళ్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చి మేము ఇంకా మరిన్ని వీడియోస్ ఇలాంటివి చేయాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మాకెంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, ఇలాంటివి చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.